విలీనం పేరుతో చేనేత గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏదైతే యొక్క చేనేత వస్త్రాల శాలలను యొక్క ఆప్కోలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏమంటారు, అసలు ఏం జరగబోతుంది అంటున్నారు? గత కొన్ని రోజులుగా మేమందరం కూడా ఎజెండాలో నుంచి ఈ అంశాన్ని తొలగించాలి, వైడబ్ల్యూసీఎస్ ని ఆప్కోలో విలీనం చేయకూడదని చాలా బలంగా మెసేజెస్ ని పంపించడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏదైతే మేము మీకు సహాయం చేయడానికి వస్తున్నామో, మీకు మార్కెటింగ్ చేయడానికి వస్తున్నామనే అబద్దపు కూటమి ప్రభుత్వం ఏదైతే అబద్దపు మాటలు చెబుతోందో వాటిలో క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ లెటర్ లోనే వాళ్ళు పంపించిన లెటర్ లో క్లియర్ గా ఉంది, మర్జ్ చేస్తున్నాము అని, విలీనం చేస్తున్నాము ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ అవుట్లెట్స్ ని అన్ని కూడా అని చెప్పడం. అది ఎంత దారుణం అంటే, వైడబ్ల్యూసీఎస్ ని 1938 లో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు చేనేతల కోసం దాన్ని స్థాపించడం జరిగింది. దానికి ఇండివిజువల్ గా గ్రోత్ అయ్యేదానికి ఎన్నో ఆస్తులని, ఈ రోజు కొన్ని వందల కోట్ల ఆస్తులుగా తయారైన ఆస్తులు ఈ రోజు వైడబ్ల్యూసీఎస్ కి ఆస్తులు ఉన్నాయి. ఈ రోజు ప్రాఫిట్ లో కూడా ఉంది. 16 యూనిట్స్ మన రాష్ట్రమే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా 16 ఈ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఏదైతే ప్రాఫిట్ లో ఉన్నదాన్ని ఆప్కో మరి ఈ ఎమ్మెల్యే గారు మరి ఉద్దేశం ఏంటో దేవుడికి తెలియాలి. ఆయన ఈ ఆప్కోలో విలీనం చేయడానికి ఎందుకు ఈ థాట్ వచ్చిందో, ఈ ఆలోచన వచ్చిందో దేవుడికి తెలియాలి. ఎంత చక్కగా చెప్తున్నారు, మేము మీకు మార్కెటింగ్ సహాయం చేస్తామని. ఈ రోజు మార్కెటింగ్ ఏ విధంగా నడుస్తుంది? ఆప్కోలో అసలు ఎంతమంది ఎల్లు కొంటున్నారు? మా దగ్గర తయారైన ప్రోడక్ట్ ని ఆప్కో తీసుకుని మార్కెట్ చేస్తానని చెప్పి ఎక్కువ రేటు వేసి ఆప్కో అమ్ముతుంటే అక్కడ సేల్స్ అవ్వట్లేదు. ఆప్కో ఎన్ని నష్టాలలో ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని లక్షల బకాయిలు వైడబ్ల్యూసీఎస్ కి బకాయి పడి ఉంది, అది ఇవ్వట్లేదు. రాష్ట్రంలో కూడా ఎన్నో చేనేత సహకార సంఘాలకి అప్పుల పాలై ఉంది ఆప్కో. ఈ రోజు ఆ అప్పుల పాలైన ఆప్కో మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తామనేసి వైడబ్ల్యూసీఎస్ ని ఇవాళ కలుపుకుంటాము, విలీనం చేస్తాము, దాన్ని అవుట్లెట్స్ అన్ని మేము విలీనం చేసేసి మీకు మంచి మార్కెటింగ్ ని, అంటే ఎవరి చెవిలో పువ్వులు పెట్టాలనుకుంటున్నారు, ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చేనేతలు ఇప్పుడు అంత నిస్సహాయంగా ఎవరూ లేరు. చేనేతలు అందరం ఏకమయ్యాము. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా కూడా అందరం కలిసికట్టుగా ఈ రోజు విపక్షాలందరూ కూడా కలిసికట్టుగా ఇవాళ వచ్చి వీటిని అడ్డుకుంటున్నాము. తక్షణం అజెండాలో నుంచి తొలగించాలి. మేము అందరికీ కూడా, ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అందరూ కూడా మీరు ఓటు వ్యతిరేకంగా వేయండి, అక్కడ సహకరించకండి అని. అయినా కూడా ప్రభుత్వాలు కనుక వినకపోతే, కూటమి కనుక వినకపోతే తప్పకుండా కోర్టు ద్వారా వెళ్తాము, అలాగే ఉద్యమాలు కూడా చేస్తాము. రాష్ట్రంలో ఎన్నో సహకార సంఘాలు అడుగంటిపోయాయి, వాటికి సహాయం చేయొచ్చు కదా ఆప్కో వెళ్లి. ఈ రోజు ఇక్కడ ప్రాఫిటబుల్ ఉన్న వైడబ్ల్యూసీఎస్ నే ఎందుకు వచ్చారు? ఈ ఆస్తులున్న ఈ దానికే ఎందుకు వచ్చారు? అది అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఏ సహకార సంఘాలని దగ్గరికి పోకుండా కేవలం ఎమగనూరు చేనేత సహకార సంఘాన్ని దగ్గరికే ఎందుకు వచ్చారో ఇవాళ దీని కుట్ర ఏంటో బహిర్గతం కావాలి. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు దీన్ని ఇచ్చేస్తున్నారనేసి. వాటిని మటుకు మేము ముందుకు సాగనీయము, తప్పకుండా ఉద్యమం చేస్తాము. ఈ రోజు చేనేత బిడ్డలు అందరూ కూడా ఇక్కడ వచ్చారు, ప్రతిపక్షాలందరూ కూడా అందరూ ఇవాళ మద్దతు ఇస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే పోరాటం ముందుకు ఇలాగే తీసుకుని వెళ్తాము. మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేనేతలకు అండగా ప్రతి సంవత్సరం 24,000 ఇస్తూ వాళ్ళందరినీ ఆదుకున్నాము. ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసి అసలు ఎవరికి కూడా ఒక్క రూపాయి సహాయం చేయకుండా ఇవాళ ఏదో ఆప్కోలో కలిపేసి మాకు సహాయం చేస్తామని వాళ్ళందరూ మాకు అర్థం కావట్లేదు. తప్పకుండా మేము ఎదుర్కొంటాము, మళ్ళీ ముందుకు ఈ పోరాటాన్ని తీసుకెళ్తాము. ఎలా అయినా వైడబ్ల్యూసీఎస్ ని మేము కాపాడుకుంటామని గట్టిగా తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే చేనేతలకు వారికి అండగా నిలబడిన కూటమి ప్రభుత్వము ఏ మాత్రం ఆలోచించకుండా చేనేతలకు నష్టం వాటిల్లే ఈ యొక్క ఆప్కోలో విలీనం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసిన దాకా తమ పోరాటం అయితే కొనసాగిస్తాము. ఖచ్చితంగా ఏదైతే యొక్క ఆలోచనలు ఉందో వాటిని విరమించుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.